దసరా సందర్భంగా దుర్గమ్మకు ఆయుధాలకు పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు నగర ప్రజలు. ఆలయాల్లో దుర్గామాత నిజరూప దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వాహనదారులు వారి వెహికల్స్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రావణవధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలు. విజయదశమి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ సిబ్బంది ఆయుధాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మవారి చిత్రపటానికి తుపాకులకు పూలమాల వేసి హారతి ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను దేశవ్యాప్తంగా చేసుకుంటున్నామని తెలిపారు సీఎం రేవంత్. షమి పూజ, జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమన్నారు సీఎం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ దసరా వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజలో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు చేసి ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను కోరుకున్నామని తెలిపారు కేసీఆర్, కేటీఆర్. దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తర్వాత బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజలో పాల్గొని పాలపిట్టను వదిలారు. గ్రేటర్ హైదరాబాద్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. అమ్మవార్లు నిజరూప దర్శనమివ్వడంతో ఆలయాలకు పోటెత్తారు భక్తులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన చేశారు అర్చకులు. విజయదశమి సందర్భంగా ఉదయం నుంచే పూల దుకాణాల దగ్గర సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పూల మార్కెట్ దగ్గర బారులు తీరారు జనం. వ్యాపారం ఒక మోస్తారుగా ఉంది, నార్మల్ గానే ఉంది. హై లెవెల్లో ఏం లేదు, ధరలు కూడా తక్కువే ఉన్నవి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే ఉన్నాయి. గత సంవత్సరం ఈ టైంలో బంతి 200 రూపాయలు కేజీ, ఇప్పుడు 100 రూపీస్కే కేజీ. చామంతి కూడా 250, 300 పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 100, 120 రూపాయలే. మామూలుగా పబ్లిక్కి మరీ ఎక్కువ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఓకే చేసినాం మేము. ఇదే పూలు ఇవాళ ఇప్పుడు 100 రూపాయలు ఉంది, రేపు 20 రూపాయలే కేజీ ఉంటుంది. మళ్ళీ దాదాపు ఒక 20-30 రకాల పూలు ఉంటాయి. బంతి పూలతో పాటు గులాబీ పూలు ఉంటాయి. తర్వాత చామంతిలో 5-6 రకాలు చామంతి వస్తుంది, మళ్ళీ లిల్లీ వస్తుంది, కనకంబరాలు వస్తాయి, రోజెస్ వస్తాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. మరోవైపు సిటీలోని ఆలయాల్లో కార్లు, బైకులు, ఆటోలు, కమర్షియల్ వెహికల్స్ కు అర్చకులతో పూజలు చేయించారు వాహనదారులు. కొన్ని చోట్ల వాహనదారులే సొంతంగా పూజలు చేసుకున్నారు. కొండాపూర్ నుంచి వచ్చేయండి, అమ్మవారు దర్శనం చేసుకునండి, కొత్త బండి కొనుక్కునండి, పూజ చేసుకునండి, మంచిగా ఉంటుందని పూజ చేసుకోవడానికి వచ్చాము. రద్దీ అయితే చాలా గట్టిగా ఉందండి. అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి చాలా టైం పట్టేస్తుంది. చాలా ఎక్కువ అండి, అసలు ఖాళీ లేదండి. వాహన పూజలకి ఖాళీ లేదండి. ప్రతి సంవత్సరం చేస్తాం. ఇంకోటి యాక్చువల్గా అమావాస వీలైతే అమ్మవారి దగ్గరకు వచ్చి బండి పూజ చేస్తాం మేడం. కొత్త బండి తీసుకుంటే అయ్య వాళ్ళ దగ్గర చేపిస్తాం. ఇప్పుడు మేము సెకండ్ సారి కాబట్టి మేము చేసుకుంటాం మేడం. చాలా అద్భుతంగా ఉంది, విశాలంగా ఉంది, చాలా అందాలంగా ఉంది, మంచిగా ఉంది. నగరంలో ఘనంగా రావణ దహనం చేశారు నిర్వాహకులు. వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తులో రావణుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. రామబాణాలతో రావణుని ప్రతిమలను కాల్చివేశారు అతిథులు. చెడిపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం చేశామన్నారు నిర్వాహకులు.